సుమతి శతకం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 24 మినిట్స్ తో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ చేయడమే చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఇంటర్వ్యూల తర్వాత స్టార్ట్ చేస్తారు గైస్ మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే మన హీరోకి పెళ్లి అవ్వాలి అంటే ఒక చిన్న పాయింట్ పెట్టుకొని దాని మీద తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. సరే ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న పాయింట్ తీసుకున్నారు, దాని ఎగ్జిక్యూషన్ ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉందా అంటే ఎంత ల్యాక్ చేస్తారంటే అంత ల్యాక్ చేస్తారు గైస్. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే 80 to 90% కామెడీ ఉంటుంది. ఆ కామెడీ ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉందంటే లిటరల్లీ గైస్ నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించింది. అసలు మూవీలో కామెడీ అంటూ కొన్ని డైలాగ్స్ వాడతారు గైస్, అవి లిటరల్లీ క్రింజ్ అంటే క్రింజ్ గా ఉన్నాయి. అక్కడ కామెడీ చేస్తా ఉంటే మనకు నవ్వు రావాలి. నాకైతే లిటరల్లీ గైస్ ఇరిటేషన్ వచ్చింది. డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, కొట్టావులే కొబ్బరికాయ అంట, కొట్టావులే గంట అంట, ఏందో ఈ డైలాగ్స్ మరి ఎప్పుడో ఒక 10 years బ్యాక్ రాసుకోవాల్సిన డైలాగ్స్ ఇప్పుడు రాసుకున్నారు వీళ్ళు. మూవీలో కమెడియన్ గా టేస్టీ తేజ ఉంటాడు గైస్, అతని క్యారెక్టర్ వీళ్ళు పర్ఫెక్ట్ గా అసలు అంటే అసలు వాడుకోలేదు. ఏదో నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ సిల్లీ రియాక్షన్స్ ఇస్తా ఉంటాడు తప్పితే అసలు కామెడీ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ప్రెసిడెంట్ అంటూ ఒక అతను ఉంటాడు అనమాట, అతని క్యారెక్టర్ ఏమన్నా బాగుందా అంటే అతని క్యారెక్టర్ కూడా బాగాలేదు గైస్. ఆ ప్రెసిడెంట్ దగ్గర కామెడీ ఏదో పీకేద్దాం ట్రై చేద్దాం అనుకుంటారు, కాకపోతే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే గుడికి రంగులు వేయాలి అంటే ఒక చిన్న టాపిక్ వస్తుంది అనమాట. అసలు ఆ టాపిక్ ఎలా రాసుకున్నారో ఏమో గైస్, నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఈ కాన్సెప్ట్ నుంచి క్లైమాక్స్ లో ఏదో ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటారు, ఆ మెసేజ్ కూడా మనకైతే అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. గుడికి నేను చెప్పిన రంగులు వెయ్యాలు అంటూ కొంతమంది గొడవ పడతారు, ఒక నలుగురు. ఆ కాన్సెప్ట్ ఎంత సిల్లీగా ఉంటది అంటే అంత సిల్లీగా ఉంటది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కాస్తా కోస్తా కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది గైస్, ఆ లవ్ స్టోరీ ఏమన్నా వర్కౌట్ అవుద్దా అంటే ఆ లవ్ స్టోరీ కూడా వర్కౌట్ అవ్వదు మనకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో హీరో క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు మనకి. మన హీరో ఏదో కామెడీ ట్రై చేస్తా ఉంటాడు, ఆ కామెడీ వర్కౌట్ అవ్వదు. అలాగే లవ్ స్టోరీ అంటాడు, ఆ లవ్ స్టోరీ ఏమన్నా వర్కౌట్ అవుద్దా అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే అమ్మ ఎమోషన్ అనేసి ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ ఉంటది గైస్, అక్కడ స్టోరీ అంత ఫ్లిప్ చేస్తారంటే అంత ఫ్లిప్ చేస్తారు, మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు గైస్. ఆ ఎమోషన్ సీన్ ఏంటంటే సడన్ గా వచ్చేస్తుంది అనమాట, అక్కడ ఏదో పెట్టేద్దాం అన్నట్టుగా వచ్చేస్తుంది ఆ ఎమోషన్ సీన్. అసలు మూవీ మొత్తం ఏంటంటే ఫ్లఫ్ గైస్, అసలు మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. మూవీలో ఏంటంటే దేవత అంటూ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది మన హీరోయిన్ సైడ్ నుంచి, అదే నాకు కొంచెం ఓకే అనిపించింది గైస్. మరీ అంత గొప్ప అని చెప్పను కానీ ఓకే కొంచెం బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కావచ్చు, అక్కడ స్టోరీ కావచ్చు, కొంచెం బాగుంటుంది. ఓకే అనిపించింది అక్కడ. అసలు సెకండ్ హాఫ్ లో ఒక 2 ఫైట్స్ అవుతాయి గైస్, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారా ఏంట్రా బాబు అనిపించింది. అంటే ఏంటంటే అక్కడ మెయిన్ రీజన్ ఉండదు, కాకపోతే కొట్టేసుకుంటా ఉంటారు, ఎందుకు కొట్టుకుంటున్నారా ఏంట్రా అనిపించింది నాకు. మన హీరోనేమో స్టార్టింగ్ లో మంచివాడు లాగా చూపించి సడన్ గా ఏదో వైలెన్స్ లాగా తిప్పేస్తారు, అది అయితే మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో స్టోరీ నరేషన్ గైస్ పర్ఫెక్ట్ గా వెళ్ళదన్నమాట, ఫ్లిప్ అవుతా ఉంటది ఎక్కడ పెడితే అక్కడ. సడన్ గా కామెడీ వస్తది, ఎమోషన్ వస్తది, డివోషన్ వస్తది, వైలెన్స్ వస్తది, అన్ని అలా వచ్చి అలా వెళ్తా ఉంటాయి అంతే. కాకపోతే ఏంటంటే ఎందుకు వస్తాయి తెలియదు, ఎలా వస్తాయి తెలియదు, పర్ఫెక్ట్ టైమింగ్ రావన్నమాట. క్లైమాక్స్ లో ఏంటంటే మన హీరోయిన్ సైడ్ నుంచి ఒక డివోషనల్ ఒక చిన్న సీన్ ఉంటుంది అనమాట, ఆ సీన్ కొంచెం బాగుంటుంది గైస్. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో పక్కూర్లో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అయితే వాళ్ళిద్దరికి పెళ్లి అయిందా లేదా, అసలు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని సమస్యలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు గైస్ అంతే. ఇస్త్రీ కొట్టు అనేసి ఒక అతను ఉంటాడు, అలాగే ప్రెసిడెంట్ దగ్గర అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. మూవీలో మన హీరోయిన్ సైడ్ నుంచి దేవత అంటూ కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, వాటిని కొంచెం బాగా చూపించాల్సింది. అంటే మన హీరోయిన్ దేవత ఎలా అయింది ఏంటి అనేసి కొంచెం బాగా చూపిస్తే నాకు కొంచెం బాగుంది అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ అన్ని పర్లేదు గైస్, నార్మల్ గా ఉన్నాయి, ఓకే అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్టోరీ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.